హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఇయర్ అయితే జూలైలో పెద్ద నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. అది కూడా మనకు పోలీస్ సంబంధించి అయితే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మనకు దాని క్వాలిఫికేషన్ ఎంత ఉంటుంది, ఏ జాబ్స్ రాబోతున్నాయి, దానికి ఏజ్ ఎంత ఉండాలి, అలాగే హైట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. దాంట్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకునే జాబ్ క్యాలెండర్ అయితే ఇదే అఫీషియల్ క్యాలెండర్. ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫైనల్ ఇయర్ క్యాలెండర్ ఫర్ ఇయర్ 2025 to 26 అని ఇక్కడ అయితే మనం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్లో మనం చూసుకున్నట్టయితే దీంట్లో చాలా జాబ్స్ అయితే రాబోతున్నాయి. కానీ మనం దీంట్లో ఏదైతే ఎలిజిబిలిటీ 10th మరియు ఇంటర్ ఉంటాయో దాని గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక్కడ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2025 అని ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. 0.5లో దానికైతే మనకి ఎలిజిబిలిటీ ఇంటర్ మాత్రమే ఉంటుంది. దానికైతే ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా అయితే దానికైతే అప్లై చేసుకోవచ్చు. దానికి వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి మనకైతే 6th monthలో అయితే దానికైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అది కూడా థర్స్డే అని ఇక్కడ మన డేట్ కూడా మెన్షన్ చేస్తారు. ఇది టెంటేటివ్ మాత్రమే, కానీ ఆ మంత్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎస్ఎస్సి వాళ్ళు పంపించిన క్యాలెండర్ మ్యాక్సిమం అప్పుడే వస్తుంది. ఇంకా జీడీ కూడా మనం చూసుకోవచ్చు, కరెక్ట్ టైంకి అయితే జీడీ అయితే ప్రతి ఇయర్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనం 8th పాయింట్లో చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2025 అయితే ఇచ్చారు. ఇక్కడ అయితే ఢిల్లీ పోలీస్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రానుంది. అది కూడా మనకు జూలైలో అయితే రానుంది. జూలై 16 అయితే మనకైతే నోటిఫికేషన్ వస్తుందని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అలాగే మన దానికి అప్లై డేట్ వచ్చేసి 7/7/2025 అయితే అప్లైడ్ అయితే డేట్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే దానిలో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే 1 September to 6 September అయితే ఎగ్జామ్ అయితే జరుగుతాయని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంచుమించు ఇదే డేట్స్లో అయితే మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. టెంటేటివ్ ఇచ్చారు కావచ్చు, కొంచెం ఆచూజీ కావచ్చు, కానీ కరెక్ట్ ఇదే డేట్ అని చెప్పలేము. కానీ ఆ మంత్లో అయితే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం 9th పాయింట్లో చూసుకున్నట్లయితే కంబైన్డ్ హైయర్ లెవెల్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 10+2 ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఇంటర్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 2 ఎగ్జామ్లు అయితే ఉంటుంది. ఫస్ట్ Tier 1, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే. సెకండ్ ఎగ్జామినేషన్ అయితే Tier 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి మన నోటిఫికేషన్ వచ్చేసి 23rd July అయితే మనకైతే నోటిఫికేషన్ వస్తుందని వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి వచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అది కూడా 8th September to 18th September అయితే మనకైతే ఎగ్జామ్ ఉంటుందని వాళ్ళైతే ఈ జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం 10th పాయింట్లో చూసుకున్నట్టయితే MTS నుంచి అయితే నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు 26 July అయితే నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇక మీరు 10th పాయింట్లో చూసుకోవచ్చు, స్క్రీన్ పైన క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రానుందని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి మన ఎగ్జామ్ వచ్చేసి 20 September నుంచి 24 October వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని వాళ్ళైతే ఈ జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక మనం ఇక 12 పాయింట్లో చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ డ్రైవర్ అని ఇక్కడ మనకైతే నోటిఫికేషన్ అయితే రానుందని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇది కూడా ఢిల్లీ పోలీస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఎప్పుడు వస్తుందంటే జూలై ఆర్ సెప్టెంబర్లో అయితే మనకైతే నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. దీనికి వచ్చేసి మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ మాత్రమే. ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ దీనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 2025 November or Decemberలో దీనికైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం 12 పాయింట్లో చూసుకున్నట్టయితే ఈ డ్రైవర్ పోస్టులు ఎవరైతే ఉంటాయో దీనికైతే వాళ్ళు అడిగితే దాంట్లో మనకు లైసెన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంకా లైసెన్స్ లేదో వాళ్ళైతే లైసెన్స్ అయితే ఇప్పుడైతే అప్లై చేసుకోండి. ఎవరైతే మనకు ఢిల్లీ కానిస్టేబుల్ వాళ్ళు కావాలనుకుంటున్నారో డ్రైవర్ వాళ్ళకి ఎవరికైతే గోల్ ఉంటుందో వాళ్ళైతే ఇప్పుడే లైసెన్స్ అయితే అప్లై చేసుకోండి. హెవీ లైసెన్స్ అయితే మీరైతే అప్లై చేసుకోండి. నాకు తెలిసి దీనికైతే హెవీ లైసెన్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళైతే అడుగుతారు. మనకు అప్లై చేసుకునేటప్పుడే వాళ్ళకైతే హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవడం అయితే వాళ్ళైతే కండిషన్ అయితే పెడతారు. సో అందరూ ఇప్పుడే మనకు ఎవరైతే లైసెన్స్ లేదో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం 13th పాయింట్లో చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళైతే ఈ జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదైతే మనకు ఆ నోటిఫికేషన్ వచ్చేసి జూలై ఆర్ సెప్టెంబర్లో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీనికి వచ్చేసి మనకు అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి సెప్టెంబర్లో అయితే దీనికైతే అప్లికేషన్ అయితే మనమైతే స్టార్ట్ అయితే అవుతుంది.
అలాగే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ ఆర్ డిసెంబర్లో అయితే మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా 2025లోనే ఇదైతే ఎగ్జామ్ అయితే ఉంటుందని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ హెడ్ కానిస్టేబుల్ అంటే మనకైతే ఇదైతే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగం అయితే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ లెవెల్లో ఎగ్జామ్ అదే మనకు జాబ్ అయితే ప్రొఫైల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం 4th పాయింట్లో కూడా చూసుకుంటే ఇది కూడా ఢిల్లీ పోలీస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది కూడా హెడ్ కానిస్టేబుల్ ప్రొఫైల్లో అయితే మీకైతే ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చి నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూలైలో ఆర్ సెప్టెంబర్లో వస్తుందని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే వచ్చేసి దీనికైతే మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుందని వాళ్ళైతే క్లియర్గా అయితే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదైతే చాలా బాగుంటుంది. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీకైతే ఎక్కువ వర్క్ అయితే ఉండదు. ఇదైతే ఆఫీస్ లెవెల్ ఉద్యోగం లాగానే మీకైతే ఉంటుంది. ఎవరైతే దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మీరైతే ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే అప్పటి వరకు మీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మీకైతే మంచి స్కోర్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మనం 15th పాయింట్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ అంటే ఎవరు మేల్ అభ్యర్థులు మరియు ఫీమేల్ అభ్యర్థులు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి మనకైతే జూలైలో వస్తుందని అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనం దీనికైతే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్లో అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని వాళ్ళైతే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి ఎగ్జామ్ వచ్చేసి మనకైతే నవంబర్ ఆర్ డిసెంబర్లో దీనికైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళైతే ఈ క్యాలెండర్లో అయితే మనకైతే క్లియర్గా ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం 16th పాయింట్లో చూసుకున్నట్టయితే గ్రేడ్ 6 స్టీనోగ్రాఫర్ మనకు స్టీనోగ్రాఫర్ నోటిఫికేషన్ అయితే వస్తుందని వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. అది కూడా మనకైతే జూలైలోనే వస్తుందని అయితే వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి మనకైతే ఎగ్జామ్ వచ్చేసి జాన్ ఆర్ ఫిబ్రవరి 2026 మనకైతే నెక్స్ట్ ఇయర్లో అయితే దీనికైతే ఎగ్జామ్ అయితే మేమైతే కండక్ట్ చేస్తామని వాళ్ళైతే దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకైతే ఇంటర్ క్వాలిఫికేషన్తోనే మనకైతే దీనిలో అయితే అప్లై అయితే ఉంటుంది. అలాగే దీని జాబ్ ప్రొఫైల్ కూడా ఇంటర్తోనే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ఇంటర్ పూర్తి చేసి ఉంటారో వాళ్ళైతే ఈ స్టీనోగ్రాఫర్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం 7th పాయింట్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకైతే పెద్ద నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. దీని గురించి అయితే నేను సపరేట్ వీడియో కూడా తీశాను. అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేసి చూడండి. ఈసారి అయితే మనకు దగ్గర జీడీ కానిస్టేబుల్ పోస్టులు అయితే చాలా పోస్టులు అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు అక్కడ పహల్గామ్ అటాక్తోని మనం చేసిన ఆపరేషన్ సింధూర్తో అక్కడ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న అటాక్స్తో మనం చూసుకున్నట్టయితే మనకైతే మిలిటరీ అవసరం అయితే చాలా ఉంది. అందుకే ఈసారి నోటిఫికేషన్లో మనకైతే చాలా మందిని అయితే రిక్రూట్ చేసుకుంటారని మనకైతే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అందుకే ఈ నోటిఫికేషన్లో దగ్గర 70,000 or 60,000 పోస్టులతో అయితే నోటిఫికేషన్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే వాళ్ళ గోల్ వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్లో చేరాలనుకుంటారో వాళ్ళకైతే ఇదైతే పెద్ద ఆపర్చునిటీ అదే చెప్పుకోవచ్చు. ఎవరికైతే SSGD లక్ష్యం ఉంటుందో వాళ్ళైతే ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. ఈసారి అయితే మీకు చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మీరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే అప్పటి వరకు మీరైతే గెట్టిన్ అవుతే ఈజీగా అవుతారు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మీకైతే ఏదైనా అప్డేట్ వస్తే ముందే తెలియాలంటే మన టెలిగ్రామ్ పేజ్లో అయితే జాయిన్ అయితే కండి. నేను దానిలో అయితే ప్రతి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దానిలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే మీరు నాతో మెసేజ్ చేయాలంటే మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మనకైతే ఫాలో చేయండి. దాంట్లో మీరైతే నాతో చాట్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు. మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.